నందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రవనిస్తుంచి భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదు. యెషయా గ్రంథం 26 అధ్యాయం 12వ వచనం. ప్రార్థన. కృపగలని మా తండ్రి, దయగలని ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. సమాధానం లేని కుటుంబాల్లో సమాధానం దయచేయండి నాయన. మా పనులన్నీ సఫలపరచు దేవుడవు నీవే కనుక వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగా ఉండండి నాయన. అవి 6 నెలలు కాచి కాపాడి నీవు 7 నెలల్లో నీ భద్రతలో ఉంచావు. అందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఆయన సంతానం లేని వారికి సంతానం దయచేయండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఈ నెలంతా నీ భద్రతలో వారిని ఉంచమని అడుగుతూ ఉన్నాను. ఆర్థిక సమస్యలను తీర్చండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. నా దేశాన్ని రక్షించండి తండ్రి. శాపగ్రస్తమైన స్థితిలో నుండి ప్రజలను విడిపించండి నాయన. అంతేగాక నాతోటి సేవకులైనటువంటి వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను దీవించి ఆశీర్వదించు. ఈ దినమంతా నీ భద్రతలు ఉంచమని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యం తోడే